హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్తివ్ టాక్స్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చేసి అలసంద వడలు. ఈ అలసంద వడలు చేయడం చాలా ఈజీ అండ్ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే అలసంద వడలు తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. అలసంద వడలు చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం, వంట సోడా, చెక్క, లవంగ, ఆయిల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ ఆర్ గ్లాస్ అలసందలు తీసుకొని దీనికి సరిపడా నీళ్లు పోసి 5-6 గంటలు నానబెట్టాలి. మీరు ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు చేస్తుంటే నైట్ నానబెట్టండి. 5-6 గంటలు ఈ అలసందలు బాగా నానాలి. నేను పొట్టు అలసందలు తీసుకున్నాను. సో అలసందల్లో ఉన్న వేస్ట్, ఈ పొట్టు అంతా పోయేలాగా 1 or 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తరువాత ఒక 15 మినిట్స్ వాటర్ అంతా ఇంకిపోయేలాగా వడపోసుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయిన తరువాత ఒక మిక్సీ జారులో అలసందలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఆనియన్, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అలసందలను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఈ అలసంద వడలు ప్రిపరేషన్లో ఎక్కడ వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే అలసంద వడలు మిక్స్ పలుచగా అవుతుంది. ఈ మిక్స్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, వంట సోడా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని అలసందల వడల మిక్స్తో ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని వడలాగా చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వడలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అలాగే వీటిని వెంటనే టర్న్ చేయకుండా 1 or 2 మినిట్స్ తర్వాత టర్న్ చేసి ఫ్రై చేయాలి. ఇలా 2 పక్కల కూడా బాగా ఫ్రై చేస్తూ ఇవి గోల్డెన్ కలర్గా క్రిస్పీగా వచ్చాక తీసి ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలాగే మిగిలిన పిండిని కూడా వడల్లాగా ఫ్రై చేసి తీసుకోండి. ఈ అలసంద వడలు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది పక్కా రాయలసీమ రెసిపీ. ముఖ్యంగా కడప జిల్లాలోని ప్రతి ఒక్కరూ సంక్రాంతికి అలసంద వడలు తప్పకుండా చేసుకుంటారు. ట్రెడిషనల్ వంట ఇది. ఈ అలసంద వడలను చికెన్ కర్రీతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా వడలు చేయాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను అందించండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మోక్తివ్ టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.